अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ब्लॉक कांग्रेस सदर मोहम्मद हफीज़ुद्दीन ने आज मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मौजूदा हुकूमत किसानों को फ़ायदा पहुंचाने के नाम पर काफ़ी मुश्किलात खड़ी कर रही है। उन्होंने आज बीआरएस पार्टी पर जोर देते हुए कहा कि वो किसान मुखालिफ पॉलिसियों से बाज रहे। उन्होंने कहा कि अगर किसान की फसल की रकम रोकी गई तो ज़बरदस्त तहरीक चलाई जाएगी। खरीफ का मौसम शुरू होते ही बैंकरों से कहा गया कि वो किसानों की रकम जमा करा दें। उन्होंने मजीद कहा कि अगर कांग्रेस इक़्तिदार में आएगी तो 2 लाख रुपयों का कर्ज किसानों के लिए माफ़ किया जाएगा। किसानों से कहा जाता है कि वो हरगिज़ फिक्र न करें क्योंकि कांग्रेस की हुकूमत आने वाली है। इस मीटिंग में ज़िला कांग्रेस सोशल मीडिया कोऑर्डिनेटर शेख सलमान, SC सेल ज़िला नायब सदर संजीवलू, अशोक रेड्डी, कांग्रेस पार्टी मेदक अर्बन सोशल मीडिया कोऑर्डिनेटर नवीन चौधरी, जाकिर अनवर, अशोक और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే రైతులు కష్టకాలంలో ఉంటే ఈ బ్యాంకులలో రుణమాఫీ కాక రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. రుణమాఫీ కాక బ్యాంకులో ఏదైతే వడ్ల మీద పైసలు వస్తున్నాయో జమ అవుతున్నాయో ఆ వెంటనే బ్యాంక్ వారి సిబ్బంది ఖాతా నుంచి డబ్బులు వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు, రిపీట్ చేసుకుంటున్నారు. రైతులు కాయకష్టం చేసి సంవత్సరానికి 2 పంటలు పండించి ఆయన పైసలు వస్తుంటాయి. ఆయన కూడా చాలా కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన కనీసం వాళ్ళ పిల్లల చదువులు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆ పైసలు వచ్చి ఏదో చేసుకుందామంటే ఆ పైసలు కూడా చేతికి రావడం లేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వము స్పష్టంగా హామీ ఇచ్చింది, కేవలం నోటి మాట ద్వారా పెన్షన్ డబ్బులు కానీ అదేవిధంగా ఆసరా పెన్షన్ డబ్బులు కానీ ఈ రైతులకు సంబంధించినటువంటి వడ్ల పైసలు కానీ పట్టుకోవద్దని స్పష్టంగా హామీ ఇచ్చింది. కేవలం మాటలతోనే, ఆ నోటి మాటలతో సరిపోదు. బ్యాంకర్లు అంటారు, సార్ మాకు ఇటువంటి హామీ కూడా రాలేదు, ఇటువంటి పత్రం కూడా రాలేదని బ్యాంక్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ రైతులేమో మా పైసలు వస్తాయి కదా అని అంటే మొన్నటి వరకు రైతుల పైసలు జమ కాలేవు, 1-2 నెలలైనా పైసలు రాలేవు. ఇప్పుడిప్పుడే జమ అవుతుంటే ఈ బ్యాంకర్లు పైసలు పట్టుకుంటున్నారు. ఈ దానివల్ల ప్రజలు ఈ రైతులు ఇబ్బందులు ఉన్నారు, ఇబ్బందితో పాటు బాగా బాధపడుతున్నారు. అరే ఇదేం గవర్నమెంట్ రా అన్న, ఇప్పటికైనా మనం గవర్నమెంట్ కోటే చెప్తున్నాము, రైతుల కష్టాలు ఉన్నారు కాబట్టి మీరు రుణమాఫీ, దీనికి అందరి కారణం రుణమాఫీ పేర్కొనడం వల్లే. రైతులు అందరూ చాలా స్వచ్ఛంగా ఉంటారు, రైతులు మొత్తం నిజాయితీ పనులు ఉంటారు. వాళ్ళని మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టలేదు. కానీ మీరు ఇచ్చిన మాట దొంగలు దొక్కిరు. మీరేమని చెప్పారంటే ఫస్ట్ 4 విడతలుగా చేస్తామని చెప్పారు. 4 విడతల్లో కూడా మీరు 10% కూడా చేయలేదు, మొత్తం చేతులు ఎత్తేసారు. ఫస్ట్ ఏమో 50,000 చేస్తాము, 25,000 చేస్తాము, 50,000 చేస్తాం, 1,00,000 చేస్తామని చెప్పారు. ఆ 50,000 రుణమాఫీ కూడా ఇప్పటికి కూడా కాలేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటికైనా బ్యాంకర్లకు మానవత ఆలోచించండి. రైతుల పైసలు వెంటనే వాళ్ళ పైసలు వాళ్ళు ఇచ్చేయండి. గవర్నమెంట్ కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తాం, కాంగ్రెస్ పట్టిన మీరు వెంటనే అన్ని బ్యాంకర్లకు మీరు డైరెక్ట్గా వాళ్ళకు హామీలు ఇవ్వండి. అదేవిధంగా డైరెక్ట్గా మీరు జీవో కాపీని పాస్ చేయండి. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు అన్ని మీరు డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పడుతున్నాం. మీరు కూడా జీవో పాస్ చేయండి, అప్పుడే రైతులకు ఆ విధంగా ఉంటుంది. ఇప్పటికైనా మేము రైతులకు చెప్తున్నాము, మాది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట తప్పకుండా కష్టపడతాము. రాబోయే 4 నెలల్లో 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు రైతులారా. రైతులను కాపాడేది ఆదుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. కానీ మీరు గతంలో 10 సంవత్సరాలు 2 పర్యాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఓటేసారు. ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళు వస్తాయి, పళ్ళ చెట్టు పెడితే పళ్ళు వస్తాయి. మీరు దాదాపుగా 2 పర్యాలు ముళ్ళ చెట్టు పెట్టారు కాబట్టి మీరు బాధలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతులను ఆలోచించండి. మీకు స్వేచ్ఛగా శాంతియుతంగా మీకు డబ్బులు ఇచ్చే అదేవిధంగా ఆదుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఒకసారి మీరు అర్థం చేసుకున్నారు. రైతు బంధు వల్ల ఏమవుతుంది? రైతు బంధు వల్ల అన్ని సబ్సిడీ మారిపోయి ఏ సబ్సిడీ కూడా లేకుండా మొత్తం ఎత్తేసి కేసీఆర్ గారు కేవలం రైతు బంధు ఇస్తున్నాడు. రైతు బంధుతో పాటు పంట నష్టం సబ్సిడీ పోయింది, అదేవిధంగా గిట్టుబాటు ధర పోయింది, మనకు డ్రిప్ సబ్సిడీ పోయింది, విత్తనాల సబ్సిడీ పోయింది, ఎన్నో రకాల సబ్సిడీ పోయింది. నిన్న కాక మొన్న అకాల వర్షాల వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడితే పంటని నానిపోతే సర్వే చేసిరు. ఆ సర్వేలో కూడా 5% కూడా నానిపోలేవని చెప్పి ఇప్పుడు నష్టం అదే రాలేదు. కాబట్టి కేవలం రైతు బంధువు పెట్టి కేవలం లబ్ధిదారులు చేసుకుంటే తప్ప రైతు బంధువుతో ఉరికింది ఏం లేదు. తప్పకుండా 4-5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆదుకుంటుంది కాబట్టి
ఇప్పటికే రైతు సోదరులు ఆలోచించాలని చెబుతున్నాం. మరోమారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే ఒక జీవోను పాస్ చేసి రైతుల ఖాతాల్లో తిరిగి జమ అయ్యే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.